అందరికీ నమస్కారం అండి. ప్రజా సంకల్ప వేదిక ఆంధ్రప్రదేశ్ జాతీయ అధ్యక్షులు మద్దిలేటి రంగసాయిరెడ్డి గారి సారథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ప్రజా సంకల్ప వేదిక పనిచేస్తుంది. దీనిలో భాగంగా అన్ని జిల్లాలను కూడా జిల్లా కమిటీలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఏఎస్ఆర్ జిల్లాకు సంబంధించి జిల్లా మీటింగ్ కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా సభ్యులు హాజరయ్యి నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ గుర్తింపు కార్డులు కూడా అందజేయడం జరిగింది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తూ ఉండాలి, సేవాభావంతో పనిచేయాలి, ఎటువంటి రుసుము కూడా తీసుకోకూడదు, అంతా ఉచితమే, మెంబర్షిప్తో సహా అంతా ఉచితంగా చేయాలి, ప్రజా సమస్యల మీద పనిచేయాలి. దీని మీద సమాచార హక్కు చట్టం, యాంటీ కరప్షన్ అవినీతి నిరోధక విభాగం, హ్యూమన్ రైట్స్ అలాగని 7 విభాగాల మీద పనిచేస్తుంది ప్రజా సంకల్ప వేదిక. ఆశయం ఏంటంటే ప్రజలను చైతన్యవంతులు చేయాలి, ప్రశ్నించే విధంగా ప్రతి ఒక్కరిలోని చైతన్యం రావాలి. ధ్యేయం ప్రజా సమస్యలు పరిష్కారం చేసి గ్రామాల అభివృద్ధి కోసం పనిచేయాలని చెప్పేసి అందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లాల్లోంచి నలుమూలల నుంచి సభ్యులందరూ పాల్గొన్నారు. దానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది రంగసాయిరెడ్డి గారు ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి ఇప్పటికే ఉత్తరాంధ్రలో విజయనగరం ఏర్పాటు చేయడం జరిగింది. విజయనగరం నెక్స్ట్ అలాగా రాజమండ్రి, ఒంగోలు, గుంటూరులో కూడా ఇప్పటికే సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలో కూడా మరొక సమావేశం గుంటూరులో ఏర్పాటు చేస్తారు. ఇదంతా జాతీయ అధ్యక్షులు రంగసాయిరెడ్డి గారి సారథ్యంలో నిర్వహిస్తున్నాం.